రెండో కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రెండో కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురు, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, జీవాధిపతి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా మరొక తరుణము నీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ప్రభా నిన్ను ఆరాధించి మహిమపరిచే కృపనిచ్చావు. నీ పాద సన్నిధి నాయన మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాట్లాడి కృప చూపి సహాయం చేయండి. నన్ను మమ్మల్ని సంఘాన్ని బలపరిచి నీ కృపతో నింపి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మనుషుల అపరాధములను మా 6:16 చదువుతున్నారా? మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. ఆ, 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 ఆ. చాలు. అయితే ఉపవాసం ఉండినప్పుడు మనం ఎలా ఉండాలంట, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మన ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. అయితే దేవుడు అంటున్న మాట ఏందనంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏ రకంగా ఉపవాసము చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయకూడనివేంటి, మనం చేసేటివేంటి, ఈరోజు వాక్యంలో మనం చదువుకుందాం. ఇంకొంచెం కిందికి చదవండి. ఉపవాసము చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలెనని నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ఎప్పుడు ఇస్తాడు? మనం సంతోషంగా ఉపవాసం ఉండి రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటారనంటే, ఉపవాసం ఈరోజు అని పని మానుకుంటారు. అది డ్యూటీ కానీ సాధారణమైన పనే కానీ మానుకొని కొంతమంది ఉపవాసం ఏ రకంగా చేస్తారనంటే, ఉపవాసం ఉంటారు. ఆ రోజు పొద్దున్న లేచి స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని ఇంకా వాళ్ళ పనులన్నీ ఇంట్లో ఉన్న బట్టలు అవన్నీ ఉతుకుంటూ చేసుకుంటూ ఇంకా అదొక ఉపవాసం అనుకొని సాయంత్రానికి ఇంకా అయిపోయింది ఉపవాసం అని చెప్పి మన పనులన్నీ మనం చేసుకొని ఆ ఉపవాసం ముగిస్తాం. కానీ అది నిజమైన ఉపవాసం కాదు. కానీ అయితే దేవుడు ఏమంటున్నాడు అనంటే, రాష్ట్రమందున్న మన తనకి ఎవరన్నా చూస్తే ఏంటి ఈరోజు ముఖం ఎక్కపోయింది తినలేవా అంటే ఉపవాసం. ఉపవాసం. అయితే ఈ ఉపవాసానికి మనం ఏం చేయాలి అనంటే, నీవు ఉపవాసం ఉన్నట్లు ఎవరికి తెలియవద్దు. నువ్వు తల దూకోవాలి, నూనె అంటుకోవాలి, శుభ్రంగా ఉండాలి, నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఈతలో ప్రార్థన చేస్తుంటే అవతలలో వినాలి. అట్లా అంటే మనకు కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ దర్శించినప్పుడు అది ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది ప్రార్థన. నేను కాదనను, కానీ మనం ప్రార్థన ఎలా ఉండాలంటే ఇతరులు చూడాలని, అయ్యో వీళ్ళు ఉపవాసం ఉంటున్నారని ఎవరో చూస్తే ఏం రాదు, ఎవరు చూసినా కూడా ఏం రాదు. కాకపోతే ఏందనంటే మనము మన తండ్రి ఎవరు, మన దేవుడు ఎవరో మనకు తెలుసు కాబట్టి మన ఉపవాసము చేసినట్లు ఎవరు గ్రహిస్తున్నారు? లోకాస్తులు గ్రహిస్తున్నారా? మన తండ్రి గ్రహిస్తేనే. మనసులకు ఉపవాసం ఉన్నా మేము ఉన్నాం ఉపవాసం అని చెప్పినా వేస్ట్, చెప్పపోయినా వేస్ట్. కానీ ఎవరు చూడాలనంటే రాష్ట్రమందున్న మన తండ్రి చూడాలి. అప్పుడే మన ఉపవాసము సఫలమవుతుంది. హల్లెలూయా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. 2:13 యోవేలు. చదవండి.
యోవేలు 2:13. మీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన తాను చేయి ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఎప్పుడు పశ్చాత్తాపడతాడు? మన ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసినప్పుడు మన మీనికి వచ్చేటటువంటి కీడును ఆయన తప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ కూడా ఒక మనిషికి లొంగడు. ఒక ప్రార్థన ద్వారానే నువ్వేం చేసినా, ఒక 100 మందిని పిలిచి భోజనం పెట్టినా దేవునికి అది నచ్చకపోవచ్చేమో, కానీ మన వినపాన్ని వినాలి, మన మాట వినాలి అని అంటే ప్రార్థన ద్వారానే మాట వింటాడు. ఇజ్రాయేలీల ప్రజలు అరణ్యంలో వస్తున్నప్పుడు మోషే దేవుని విన తిరుగుబాటు చేసిండ్రు. ఇది మనందరికి తెలిసిన విషయమే. కానీ మోషేని ఏమంటాడు దేవుడు? మోషే నువ్వు తప్పుకో, వీళ్ళనందరినీ నేను దహించి వేస్తానంటాడు. అయితే మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా అట్లా చేస్తే వాళ్ళ దేవుడు అరణ్యములో వాళ్ళని తీసుకెళ్ళి చంపిరని చెడ్డ పేరు వస్తుందేమయ్యా, ఐగుప్తులు అందరు అనుకుంటారేమో అని చెప్పి మోషే ఏం చేస్తాడు? మళ్ళా వాళ్ళని చంపొద్దని చెప్పేసి దైవజనుడైన మోషే యెహోవా దేవునికి మొరపెట్టుకుంటాడు. అయితే అప్పుడు ప్రార్థన విన్నాడా? వినలేదా? ప్రార్థన విన్నాడు. అయితే మోషే ప్రార్థన చేసినప్పుడు అరణ్య యాత్రలో వాళ్ళను దహించి వేస్తాను అన్నప్పుడు, అయ్యా అట్లా చేస్తే చెడ్డ పేరు వస్తుంది అయ్యా నీకు అని చెప్పి, వద్దయ్యా అట్లా చేయకూడదని వాళ్ళ పాపముల నిమిత్తం మోషే ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఉపవాసంలో ఇన్ని దినాలు మనం ఏ రకంగా జీవించాము, ఏ రకంగా మనం ప్రవర్తించాము అనేది మనకు తెలుసు కాబట్టి, ప్రభా నీకు అనుకూలంగా ఉన్నానా లేదా, తండ్రి నన్ను క్షమించు, ఉపవాసంలో ప్రభా అయ్యా నా బలిపీఠం కట్టుకున్నటకు, నా ప్రార్థన శక్తిని నేను పొందుకున్నటకు దయచేయి తండ్రి నీ కృపనని చెప్పి మనము దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. గడిచిన దినాలు ఏ రీతిగా గడిచినాయో కానీ ఇప్పుడైనా దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా అనేది మనం ఒక్కసారి ఉపవాసంలో దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. అడుగు వాటిని అనుగ్రహిస్తానని అంటున్నాడు కదా దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. 58:3 యెషయా గ్రంథం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు మీ పనివారిని మీరు ఏం చేస్తున్నారు? కష్టపెడుతున్నారు. హల్లెలూయా. అయితే ఉపవాసం ఉన్నప్పుడు పనులనే కానీ మనమే కానీ ఎంతవరకు వినయము కలిగి ఉండాలి అని అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి కిందికి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఎవరంటారు ఈ మాట? ఒక నిమిషం. ఎవరంటారు? మనం అంటాం, అయ్యా మేము ఉపవాసం ఉన్నాము, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు నువ్వు లక్ష్య పెట్టవు అని అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చదువుదాం. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఇది ఉపవాసం అంటారా? అయితే మీరు గమనించారో లేదో, నేను చాలా మా ఊర్లో సైడు చాలా సంఘాలలో నేను చూశాను. దాదాపు నేను 2006 నుంచి దేవునిలోకి వచ్చాను. అయితే ఆదివారం వచ్చిందండి. ఆదివారం వచ్చి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, వీడు పొద్దున్నే నాలాంటోడు ఎవడో ఒకడు ఉంటాడుగా ఇంట్లో, వాడు వెళ్ళి ఊరంతా తిరిగి వస్తాడు. ఈమె స్త్రీ ఏం చేసిద్ది? ఆమె స్నానం చేసుకుంటుంది, పిల్లలకు స్నానం చేపిస్తుంది, అంతా రెడీ చేసుకుంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఇంకెళ్దాం పదా, ఎట్టుపోయినావు ఇందాక అని అంటే, ఆమె ఏదైనా జర చక్కని చీర కట్టుకున్నది అనుకో, వీడు ఓర్వడు, మళ్ళీ దేవుని కాడికి వస్తాడు. ఓర్వలేని బుద్ధులు కొందరికి ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక విధంగా కొట్లాట అవుతుంది. అట్లా కొట్లాడి ఒకవేళ ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకున్నా ఆదివారం మందిరానికి వచ్చినా అట్లా ఫ్యామిలీ గలిబిలి చేసుకొని కొట్లాడుకొని ఇక్కడ మొరపెడితే దేవుడు వింటాడా? మన ప్రార్థనలు వింటాడా? మనం కొట్టుకున్నాం, ఇంట్లో ఇల్లు మూసుకున్నాం, కొట్టుకున్నాం, మళ్ళీ ఏం ఎరగనట్టు బైబిల్ పట్టుకొని వస్తే మంది చూడకపోవచ్చు, జనాలు ఎవరు, కానీ దేవుడు చూస్తుండా లేదా? నరుల యందు ఆయన కనుదృష్టి అనునిత్యము రేయింబగులు ఆయన కనుదృష్టి మన మీద ఉందంట. హల్లెలూయా. చదవండి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా?
మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఉమ్, ఒకడు జమ్ము వలె తల వంచుకొని ఉమ్, గోనెపట్ట కట్టుకొని ఉమ్, బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? ఉమ్, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? ఉమ్. చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఆ, కాడిమాను మేకులు తీయుటయు, ఉమ్, బాధింపబడిన వారిని విడిపించుటయు, ఉమ్, ప్రతి కాడిని విరగగొట్టుటయు ఆ. నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. చూడండి, ఆయన ఏర్పరచుకున్నది ఏంది? దుర్మార్గపు కట్లు, బంధకాలు అనే కట్లు, అసూయ అనే కట్లు, కోపం అనే కట్లు, ద్వేషం అనే కట్లు, ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే ఉపవాసం ఉండి మనం మొరపెడితే అవన్నీ దేవుడు తీసేస్తాడు. అయితే అది మన ఇతరులు కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఎవరికైనా కావచ్చు, కానీ ఈ కట్లు బంధకాలు తెగిపోవాలని మనం ప్రార్థన చేయాలి. మన ఇల్లు కట్టబడాలని, మన బిడ్డలు రక్షణలోకి రావాలని, మన కుటుంబం మారాలని, మన సంఘం హెచ్చించబడాలని మన ఉపవాసంలో దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆది కాండము 9వ అధ్యాయము 3వ వచనం. 9:3 ఆది కాండం. ప్రాణము గల సమస్త చరములు ఉమ్, మీకు ఆహారమగును, ఉమ్, పచ్చని కూర మొక్కల ఇచ్చినట్లు ఉమ్. వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. చాలా ఇక్కడ మన ఉపవాసం ఉన్నప్పుడు పచ్చని కూర మొక్కలు అన్నాడా, మాంసం ముక్కలు అన్నాడా? పచ్చని కూర మొక్కలు. అయితే ఉపవాసంలో కూడా నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఏంటంటే కొన్ని మనం తినకూడనివి కూడా తిని మనం శరీరాన్ని బలహీనపరచుకోకూడదు. ఏందనంటే కొన్ని ఉపవాసంలో ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏది ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే మిర్చి కానీ ఇలాంటివి కొన్నిసార్లు తింటే ఏమవుతుంది అనంటే గ్యాస్ ట్రబుల్ రావటం. తినకూడనివి తినకూడదు, కానీ ఏవైతే తినాలో అవే తినాలి, అప్పుడే మనం బలంగా ఉంటాం. కానీ తినకూడనివి తిని ఆయాసపరుచుకొని హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటిది మనం చేయకూడదు. ఏది తినాలో అదే తినాలి. యోవేలు గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అది మనం ఆహారం గురించి దేవుడు చక్కగా రాయబడ్డది అక్కడ. అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు తినే విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ తగ్గించుకొనే తినాలి. ఇప్పుడు పొద్దాంత ఉపవాసం ఉన్నామని చెప్పేసి బిర్రగా తిన్నాం అనుకో, ఇంకా ఊపిరి ఆడదు, ఇక కాయ 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 గట్టి అయిపోతుంది. అట్లా కాకుండా కొద్దిగానే తినాలి, కొన్ని మంచినీళ్ళు తాగాలి, దేవుడు సాయం చేస్తాడు కదా అని చెప్పి మనం లూకాసు వార్తలో చదువుకుంటాం కదా. ప్రభు ఒకసారి చదవండి, లూకాసు వార్త 4:5 అనుకుంటా. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువు సాతాను వచ్చి మాట్లాడుతుంది కదా. 4:5 అనుకుంటా, చేయండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి ఆ, భూలోక రాజ్యములన్నిటినీ ఆ, ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఆ, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, ఆ, అది నాకు అప్పగింపబడి ఉన్నది, ఆ, అదెవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పెను. ఆ, అందుకు యేసు, నీ దేవుడైన ప్రభునకు మొక్కి ఆయనను మాత్రమును సేవింపవలెను అని వ్రాయబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చదవండి. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి, ఒక్క నిమిషం అండి, ఇది పైన ఉందనుకుంటా, పైనుండి చదవండి. 1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, చాలా ఒక్క నిమిషం. అయితే మనిషి తినే ఆహారముతోనే కాదు కానీ దేవుని మాట నుండి వచ్చే మాట ద్వారా జీవిస్తాడు. ఇప్పుడు 40 దినాలు ఉపవాసాలు దేనికనంటే, యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. అరణ్య యాత్రలో ఇజ్రాయేలీలు ఎన్ని రోజులు నడిచిండ్రు? 20 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నడిచింది. 20 కాదు, 40 సంవత్సరాలు. అదేవిధంగా ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాం కదా. ఈ ఉపవాసం కూడా ఎన్ని రోజులు చేస్తున్నాం అంటే 40 రోజులు చేస్తున్నాం. అది సంవత్సరాలు కావచ్చు, ఇవి రోజులు కావచ్చు, 4 అనే సంఖ్య అయితే వస్తుంది. హల్లెలూయా. అయితే ఈ ఉపవాసం ఎందుకనంటే, యేసుక్రీస్తు ఆ రోజు అరణ్యములో మన పాపముల నిమిత్తము ఆ శిలువ భారాన్ని మోయడానికి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా జయించాడు. ఈ ఉపవాసంలో కూడా మనం దేని ద్వారా జయించాలి అనంటే, మనకున్న బంధకాలు, మనకున్న సమస్యలు తీరాలి అనంటే మనం కూడా ఈ ఉపవాసములో ప్రార్థన ద్వారానే జయించాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం.
యెహోవా యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఎప్పుడంట? ఉదయమున ఉపవాసం ఉన్నప్పుడు మన స్వరం ఎక్కడ వినపడాలి? దేవునికి వినపడాలి. చదవండి. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. అది అయితే ఉదయమున మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఈ స్థలమందు చేయబడ్డ ప్రార్థన నేను ఆలకిస్తానని ప్రభు అంటున్నాడు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠోద్దాని ఎవరికి వినపడాలి అంటే దేవునికి. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ మారిపోయింది. పొద్దున్న లేస్తే ప్రార్థన చేయకపోయినా ఇదేది వాట్సాప్లో దాంట్లో దీంట్లో మెసేజ్లు పెడుతూనే ఉంటారు పొద్దున్న లేచి, హాయ్ గుడ్ మార్నింగ్ అది ఇదని. కానీ దేవుడు అంటున్నాడు నీ కంఠదాన్ని ఎక్కడిని పడాలనంటే దేవుని సన్నిధిలో నుండైనా సరే, నీ ఉన్న గృహంలో నుండైనా సరే దేవుని పరలోకమైన రాజ్యానికి మన ప్రార్థన వెళ్ళాలి. అయితే ఈ ప్రార్థనకు ప్రాధాన్యత ఏముందని అంటే, ఇప్పుడు ఎపేజు ప్రార్థన మనం విన్నాం, ఏలియా ప్రార్థన మనం విన్నాం. యోనా సముద్ర గర్భంలో నుండి మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడా? వినలేదా? లోపల అది తిమింగలం లోపల ఉండి సముద్రం గర్భంలో నుండి మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడా? ఖచ్చితంగా విన్నాడు. అదేవిధంగా ఏలియా, ఎలీషా వీళ్ళందరూ చేసిన ప్రార్థనలో కూడా ప్రభు విన్నాడు. ఇప్పుడు మన ప్రార్థన కూడా ఇప్పుడు సముద్ర భూమిన కూడా కాదు, సముద్ర గర్భంలో ఉన్నాడు ఆయన యోనా. అక్కడి నుండి ప్రార్థన చేస్తే ఎక్కడ వినపడ్డది? పరలోకానికి వెళ్ళింది. మన ప్రార్థన కూడా వెళ్తుందా వెళ్ళదా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రార్థన వినే దేవుడు మనం ఏం చేస్తున్నది కూడా ఆయనకు తెలుస్తుందా తెలియదా? ప్రార్థన, అయ్యా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మాకు ఇద్దాయి అంటాం. కానీ దేవుడు కూడా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం పొందుకోనికే సిద్ధంగా ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మన క్రియలను బట్టి, మన నీతిని బట్టి ఆయన ఇస్తాడు. కానీ నువ్వు చేసేటి వల్ల చేసి దేవునికి ఆయాసకరంగా జీవించి నాకు ఇది చేయి ప్రభా, నాకు అది చేయి ప్రభా అంటే దేవుడు చేయడు. మనం అనుకుంటాం కదా, ఎందుకు నేను ఇన్ని దినాలు ప్రార్థన చేశాను కదా, ఎందుకోసం నా ప్రార్థన ఆలకించలేదు, నాకు ప్రతిఫలం రాలేదు అని మనం అనుకుంటాం. కానీ కొంచెము మనలో లోపాలు ఏమైనా ఉన్నాయి అనేది మనం ఒకసారి సరిచేసుకుంటే దేవుడు మనకు ఏది ఇవ్వాలో అది సిద్ధపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ అధ్యాయం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. అది అయితే మనం ఏం మాట్లాడాలా? ఈ ఉపవాసంలో పైన మనం ఇందాక చూసాం కదా, గుద్దులాడుకోవద్దు, కోట్లాడుకోవద్దు. ఇక్కడ కూడా మనం ఏం మాట్లాడుకోవాలా? మంచి మాటలే. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా అది మంచిదై ఉండాలి. అప్పుడే కదా మన దేవుడు సంతోషపడేది. అయితే మనము విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, నాలో ప్రతి మనిషిలో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని కానీ మనం ఎత్తిపట్టి రాష్ట్రమందు నా తండ్రికి మనం మొరపెట్టుకున్నట్లయితే తప్పకుండా నీకున్న అసూయ నుండి దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. రోమా పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. 10:3. ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చదవండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, మనమే తెలివిపరులం అనుకుంటాం. ఇక నాకు అన్నీ తెలుసు, 4 వాక్యాలు తెలిసేసరికి నాకు బైబిల్ తెలుసు అనుకోవటం, ఏదన్నా నాకు తెలియలేదా, నాకు జ్ఞానం లేదా అనుకోవటం, అది చాలా అసమర్థత. అయితే నేను అనేది ఏంటంటే, మన తెలివి మన జ్ఞానము ఆధారము చేసుకోవద్దు. కానీ దేవుణ్ణి అడిగి పొందుకొని, ప్రభా నాకు ఇది జ్ఞానము కొదవగా ఉంది, ప్రభా నేను జ్ఞానినని నేను అనుకోవట్లేదయ్యా, నా జ్ఞానం ఏపాటిది, నీ పరలోకపు జ్ఞానము దయచేయి అని దేవుణ్ణి అడిగి మనం ఏదైనా ముందుకు అడిగేసి చేసినట్లయితే దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఇది కూడా దేవుణ్ణి అడగాలి, నాకు ఈ చిన్నది కూడా ఏం అవసరం లేదు, ఇది చిన్నదే కదా మనం చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగితే నీకు కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు కూడా కొన్ని కావు. ఎందుకనంటే అది దేవుని చిత్తంలో లేదనుకో, అది కాదు. అయితే అది కానప్పుడు మనం ఏం చేస్తామంటే, అరే నేను ఇది ఆశించాను కానీ దేవుడు నాకు ఇవ్వలేదు అనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఉంటేనే అవుతుంది, దేవుని చిత్తం లేనిది కాదు. ఇచ్చిందే మనం తీసుకోవాలి, కానీ లేని దానికి మనము పాకులాడద్దు. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 10 వరకు చదువుకుందాం.
ఉమ్. మీలో యుద్ధములను పోరాటములను ఆ, దేని నుండి కలుగుచున్నవి? ఈనండి ఇక్కడ మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ భోగ భోగేచ్ఛల నుండియే భోగ కదా ఇచ్చల నుండే కదా. మీరు ఆశించున్నారు గాని ఆ, మీకు దొరుకుటలేదు. చూసారా? అంటే ఈ భోగిచ్చలు దేవునికి ఆయాసకరం అనేవి మనం కడుక్కోలేదు అనుకోండి, కష్టం. ఇప్పుడు ఒక విషయం చెప్తా. మనం స్నానం చేసుకుంటాం, స్నానం చేసుకొని మైలంతా రుద్దుకోలేదు అనుకో, మళ్ళీ ఎప్పట్లాగానే చెమట దురద ఉంటుంది. ఏం లాభం? బకెట్ నీళ్ళు 2 బకెట్ నీళ్ళు వేస్ట్ అయినట్టే. మనం ఎట్లాగా శుభ్రంగా స్నానం చేసుకుంటామో మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనలో ఉన్న ఈ బోహిత్యలు, ఈ అసూయలు అన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటేనే ఆయన తన ప్రతిఫలం పొందుతాం. కానీ నీవు 10 సంవత్సరాలు జీవితం అంతా మందిరానికి వచ్చినా మన పాపాలను మనం ఒప్పుకొని మన చెడుతనాన్ని దేవుని దగ్గర, మనుషుల దగ్గర చెప్పుకోకు, దేవుని దగ్గర ఒప్పుకో. అప్పుడే దేవుడు మనలను అలకిస్తాడు. హల్లెలూయా. చదువు అమ్మ కింది. నరహత్య చేయుదురు, మస్తరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. చూడరా, ఇక చూడు, మనం కష్టం చేస్తాం, సంపాదించుకుంటాం, కానీ ప్రతిఫలం కలగదు. ఇప్పుడు యుద్ధం చేయనీకే పోయినా కూడా అక్కడ మనం జయించలేం. మోషే అరణ్య యాత్రలో చేతులు పైకెత్తినప్పుడల్లా వాళ్ళు గెలుస్తూనే వచ్చారు శత్రు మీద. చేతులు కిందికి దింపినప్పుడు ఏమైంది? ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడు కూడా మనము కూడా చెయ్యి ఎత్తి ప్రార్థన చేస్తే మనం జయిస్తాం మన పోరాటాలలో. హల్లెలూయా. దేవునామనికి మహిమ కలుగును గాక. చదువుదాం. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక. అయితే ఏమంటున్నాడు? అయినను దురుద్దేశముతో అడుగుదురు గనుక, దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఎట్లా అడగాలి మరి? ఇప్పుడు ఇట్లా అడిగితే దేవుడు వింటాడా? మరి ఈ ప్రార్థనలో వినాడు. అందుకే మన ఉద్దేశాలను మార్చుకోవాలి, మన విధి విధానాలను మార్చుకోవాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. అయితే ఒక నది ఉందంట. ఆ నదిలో వర్షాకాలం వచ్చినప్పుడు, వాటర్ వచ్చినప్పుడు అంట, పెద్ద పెద్ద చెట్లన్నీ ఆ వర్ష తాకిడికి అన్నీ కొట్టుకొని పోయేటివంట. కొట్టుకొని పోతే ఈ గడ్డి పరక ఉంటుంది చూసారా, దాంట్లో ఆ గడ్డి పరక కొట్టుకుపోయేది కాదంట. అయితే ఈ చెట్టు అన్నదంట అక్కడున్న ఒక గొర్రెల కాపరి దగ్గర, అయ్యా ఇక్కడున్న ఇంత గడ్డి పరకలు ఉన్నాయి, అంత చిన్నవి కొట్టుకపోతలేవు కదా, మరి ఇంత పెద్ద చెట్టునైనా నేను ఎందుకు కొట్టుకుపోతున్నా నాకు అర్థం కాలేదు కదా, ఈ అడవిలో నువ్వు ఎక్కువ తిరిగింటావు, నీకు అన్నీ తెలిసింటాయి కదా, ఏమన్నా చెప్తావా అని నేను నిన్ను అడిగాను అన్నదంట చెట్టు. అయితే ఆయన అన్నాడంట, నేను ఇంత పెద్దగా ఉన్నా కొట్టుకుపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకున్నావు కరెక్టే, కానీ ఆ గడ్డి పరకనేమో ఆ వాటర్కు, ఆ సముద్రానికి సాగిలా పడుతుంది. వాటర్ వచ్చినప్పుడు గడ్డి ఏమవుతుంది? నీళ్ళు ఎంబడి పడుకుంటుంది, అలాగ చెట్లాగా ఉండదు. ఈ చెట్టు నినాడిగా నిలబడి ఉంటుంది కాబట్టి ఆ తాకిడికి కొట్టుకొని పోతుంది అని చెప్పిండు. అంటే ఈ గడ్డి పరకకున్న స్వభావం ఏంటంటే ఆ వరద తాకిడి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సాగిలా పడుతుంది, భూమి పడుతుంది. అయితే మనం కూడా చెట్టులాగా కొట్టుకపోకూడదు అంటే శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుని దగ్గర సాగిలా పడాలా. హల్లెలూయా. ఆ తగ్గింపు మనలో ఉందనుకో, దేవుడు ఏదో ఒక దినాన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యాలు, అద్భుతాలు జరగాలి అని అంటే మనలను మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. చదువుదాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అయితే లోకంతో స్నేహం, దేవునితో వైరం. అయితే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ మందిరం దాటిన తర్వాత మనం ఇప్పుడు బైబిల్ వాక్యాన్ని బట్టి వాళ్ళతో మనము ఎక్కువగా సన్నిహితంగా స్నేహం చేయకూడదని బైబిల్ చెప్తుంది. కానీ మనము వాళ్ళెంట వెళ్ళామనుకో వాళ్ళ క్రియలే మనలోనికి వస్తాయి. ఈ విషయానికి నేను చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక చిన్న అయస్కాంతం ఉందనుకోండి, ఒక పిన్నిస్ తీసుకొని దాన్ని దీన్ని కొద్దిసేపు అలా రెండింటిని టచ్ చేసి అలా రాసామనుకోండి, దీనిలోకి ఏ స్వభావం వస్తుంది? అయస్కాంతం స్వభావం వస్తుంది పిన్నిస్లోకి, తెలుసా? అంటే వాళ్ళతో మనం స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నాయి మనలోనికి వస్తాయి. మనం ప్రత్యేకించబడ్డవారం, ఏర్పరచబడ్డవారం, పరిశుద్ధ రక్తంలో కడగబడ్డవారం కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదు, ఆయి బాయ్ టీ టిఫిన్ వరకే వాళ్ళతో స్నేహం, అవతల దాటి మనం వెళ్ళకూడదు. అది దేవునికి ఆయాసకరం. హల్లెలూయా. చదవండి. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మస్తరపడినంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనిచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చూడండి, అహంకారం ఉంటే మనల్ని కూడా ఎదిరిస్తాడు. దేవుని నమ్ముకున్నావని చెప్పి నేను ఎదిరించాడా?
అహంకారం, గర్వము నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. ఆ గర్వం మనలో ఉండకూడదు, అహంకారం మనలో ఉండకూడదని లేఖనం సెలవిస్తుంది. నేను చెప్పట్లేదు, కానీ ఈ అహంకారము, గర్వం అనేది దేవుని బిడ్డలకు తగదు. దేవుడు అంటున్నాడు కదా, అహంకారాన్ని, గర్వాన్ని ఉన్నోళ్ళని ఏం చేస్తాడంట? దేవుడు ఎదిరిస్తాడంట. అలాంటి స్వభావంలో మనము ఉండకూడదు. చదవండి ఇంకా కొంచెం కిందికి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు చూడండి, మనం ఎట్లా జయించాలా అపవాదిని? దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన మనతోనికి వస్తాడు. ఇప్పుడు చూడండి, మనం యూట్యూబ్లో చాలా తోలా చూస్తాం, చిన్నపిల్లలు వెళ్తుంటే కుక్కలు వెంబడి పడి చాలా దిక్కులు పిల్లలను ఖర్చేస్తాయి. అయితే అదే ఆ చిన్న బిడ్డ తండ్రి ఏళ్ళు పట్టుకొని వెళ్తున్నాడు అనుకోండి. ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు ఇంత అనుకో, వాడిని నేను నా ఏళ్ళు పట్టుకొని వస్తున్నాడు, కుక్కలు వస్తాయా? రావు. ఎందుకంటే మనం పక్కనున్న అవి భయపడతాయి. అదే చిన్న బిడ్డ వెళ్ళిపోతే ఏమవుతుంది? కుక్కలు వెంబడి పడతాయి. అంటే ఇప్పుడు ఈ సైతాను కూడా మనం దేవుని చేయి పట్టుకొని పోతుంటే సైతాను మనతోనికి రాదు, అవునా? అయితే మనం దేవుని చేయి పట్టుకొని కనుక ముందుకెళితే ఆయన మనతో ఉంటాడని దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. అంటే కొన్నిసార్లు ఏందనంటే మనలను మనము తగ్గించుకొని, ప్రభువా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏదైనా లోపాలు ఉన్నాయా అని మనం ఎట్లా అంటే రహస్యంగా మన గదిలో, మన గృహంలో మనం ఉన్నప్పుడు కానీ నేను చాలా వరకు ఈ ప్రార్థన చేస్తాను కాబట్టి చెప్తున్నా. అయితే ఆయాసకరంగా ఏదైనా ఈ రోజుకు ప్రభా నేను ఎక్కడైనా చూపు ధర కానీ, మాట ధర కానీ, ఎక్కడైనా పొరపాటు పడ్డానా, నిన్ను గాయపరిచానా, ఆయాసపరిచానా అని నేను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటాను. అయితే ప్రతిదీ కూడా ఆ రోజు క్షమించిండు దేవుడు, ఈరోజు కూడా క్షమించాడంటే ఇప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు. మన మనసులో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయి, కానీ ప్రతి దినము దాన్ని ఏం చేయాలో? మనము ఒప్పుకొని మనలో మనం నూతన పరుచుకోవాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గులను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూసారా, ఇక్కడ క్లియర్గా చెప్పిండు దేవుడు. ఎవరి పేరు పెట్టబడిన మనం? దేవుని పేరు. చూసారా, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఎవరు పొలిటికల్ వాళ్ళు ఎవరన్నా మనకు బంధువులు అంటేనే మనం ఉప్పొంగిపోతాం. ఒకటి, వాళ్ళు 5 ఏళ్ళ వరకే పరిమితంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు గెలుస్తారా గెలవరా తర్వాత. కొన్ని దినాలు అయితే మనం ఏదో మనోళ్ళు అని సంఘాలు గుద్దుకుంటాం, కానీ పరమ తండ్రి అయిన దేవుడు యుగయుగములకు దేవుడైన అట్లాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎంతవరకు వినయం కలిగి ఉండాలి? ఆయన పేరు పెట్టడానికి మనం యోగ్యులమా? ఇప్పుడు ఎప్పుడైనా మనం ప్రార్థనలు చేశాం కదా, ప్రభా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని మన సొంత అవసరాల నిమిత్తం ఎక్కువ ప్రార్థన చేస్తాం. కానీ ప్రభువా ఎప్పుడన్నా ఇది గమనించాలి, నీకోసం నేను నిలబడాలనుకుంటున్నా, నీ చిత్తం ఏందో బయలుపరచని అడిగినారా ఎవరన్నా? అయితే ఇట్లా అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను అడగరని చెప్పను, కానీ అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీకోసం, నీ పరిచర్య కోసం, అయ్యా మా కోసం నువ్వు ప్రాణం పెట్టావు కదా, నీకోసం నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అన్నోళ్ళు చాలా తక్కువ మంది, ఏ మందిరంలో కూడా. అది అంటే ఇప్పుడు ఈ రకంగా దేవుని కోసం నిలబడే వాళ్ళు చాలా తక్కువ లిస్టులో ఉంటారు. సొంత అవసరాలు తీర్చు ప్రభు అనేటోళ్ళు చాలా ఎక్కువ లిస్టులో ఉంటారు. అయితే నేను అనేది ఏంటంటే, దేవుడే మన అవసరాలు తీర్చుకుంటూ పోవాలన్నా మనం కూడా దేవుని కోసం నిలబడాలన్నా వద్దా? మనం కూడా దేవుని కోసం నిలబడాలి. నీ ఎండి నీ బంగారము పరలోకం చేర్చదు, నీ ఆస్తి పాస్తులు నీ అన్నదమ్ములు ఎవ్వరు పరలోకం చేర్చరు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకం చేర్స్తాడు మనం. హల్లెలూయా. మరి ఆయన కోసము, ఆయన మన కోసం కలువరిలో ప్రాణాన్ని త్యాగం చేసిండు కదా. మనం కొంతమందికి కొన్ని సువార్త మాటలన్నా చెప్పడానికి మనం సిద్ధపడాలి. కాకపోతే సువార్త అందరూ చెప్పలేకపోవచ్చేమో, కానీ ఇట్లాంటి మ్యాట్ లేడానుకో, కుర్చీ లేడానుకో, యాన్నో ఒక మందిరంలో లేక ఊడవడానికో ఏదో ఒక పనికి మనం వాడబడాలన్న ఆశ. హల్లెలూయా. అది అప్పుడు ఏదో ఒక పని, దేవుడు నీకు పాటలు పాడడానికి, వాక్యం చెప్పడానికి ఏ పని. ఇప్పుడు మ్యూజిషియన్ ఉన్నారు, వాళ్ళు కూడా కొట్టడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు అట్లా మనం ఏదో ఒక పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎక్కడేసినా గొంగడు అక్కడ ఉన్నట్లు, వచ్చామా కూర్చున్నామా, ఎవరో చెప్పారు ఏదో చెప్పారు విన్నాము పోయినాము అన్నట్లుగా ఎప్పుడు ఉండకూడదు. మనం ఏం చేయాలా? మారాలా. ఇప్పుడు కొన్నిసార్లు మన పిల్లల్ని స్కూల్కి వేస్తాము, మన పిల్లల్ని స్కూల్కి వేసినప్పుడు ఆ పిల్లలు
ఎదుగుతూ వాళ్ళు జ్ఞానవంతులు అవుతుంటే సంతోషపడతామా, లేకుంటే వాడు 1వ తరగతిలో ఉన్నోడు 10కి వచ్చేదాకా కూడా అదే విధంగా ఉంటే సంతోషపడతామా? అయితే ఈ వాక్యంలో కూడా మన పిల్లలు ఎట్లయితే ముందుకెళ్తుంటే మనం సంతోషపడతామో, ఈ వాక్యం వింటున్న మనం కూడా అభివృద్ధి చెందుతుంటే పరలోకపు తండ్రి కూడా సంతోషపడతాడు. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చదవండి ఆ వాక్యం. అదే 2వ దినవృత్తాంతం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గులను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడు, ఎక్కడి నుండి వింటాడంట? ఆకాశము నుండి. ఇప్పుడు ఆకాశానికి ఏదన్నా పోతుందా? విమానం కానీ ఏదైనా కానీ మీ మనసుకి ఏది వస్తుంది? ఆకాశంలోకి ఏదైనా పోతుందా? వెళ్ళదు. ఏది వెళ్తుందని అంటే చిన్న ప్రార్థన వెళ్తుంది. ప్రార్థనకు ఎంత శక్తి ఉందంటే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? సూర్య చంద్రులు ఆగిపోయినారు. అంత శక్తి ఉంది. అంత టొల్లం మనం కాకపోయినా కనీసము మనకు దేవుడు ప్రతిఫలం ఏదైతే దాచిపెట్టిండో అనుగ్రహించాలని అది పొందుకున్నంత వరకైనా మనం పోరాడాలి. హల్లెలూయా. అంత గొప్పలు ఈ రోజుల్లో లేరు భూమి మీద, కానీ కనీసము ఆయనకు బల నమ్మకమైన దాసులు అని రేపు పొద్దున పరలోకం మనం వెళ్ళినప్పుడు దేవుడు మీరు అంత నమ్మకస్తులు అనకపోయినా నీ విశ్వాసాన్ని బట్టి 4 ఆత్మను నువ్వు రక్షించావని దేవుడు చెప్పాలి. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత నిలబడ్డాక పలాని పేరు పెట్టి, నాన్న, తల్లి, ప్రియ చెల్లి, నువ్వేం చేశావు? నిన్ను నేను నియమించుకున్నాను, ఏర్పరచుకున్నాను, రక్షణలోకి తెచ్చాను, పరలోకం చేర్చాను, నువ్వేం చేసావంటే చెప్పుకోనికి ఏం ఉండకపోతే వేస్ట్. అందుకు కనీసం ఎవరినో ఒకరిని దేవుళ్ళలోకి నడిపించాలా. రాండి రాండి అంటే ఎవరు రారు. చర్చికి రాండి, మా చర్చికి రాండి అంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. రావాలంటే ఎట్టా తెలుసా? ఒకటి మన ప్రార్థన, రెండోగటి మనలో ఉన్న భక్తిని చూసి వస్తారు చాలామంది. ఎలా వస్తారని అంటే, అరే ఒకప్పుడు వీడొక తాగుపోతాడు, ఒకప్పుడు తిరిగిపోతాడు, వీడేందో చర్చికి పోయినాక మాత్రం వీడు మారిపోయిండు, ఇల్లు మారిపోయింది, గృహం మారిపోయింది, పిల్లలు మారిపోయిండు, వాళ్ళది మొత్తం సర్వమే మారిపోయింది, వీడు ఎట్లా మారిండు అనేది వాళ్ళకు అర్థం కాదు కొన్నిసార్లు. అట్లా మనము దేవుళ్ళలోకి వచ్చిన మనం అట్లా దీవించబడితే ఇతరులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇతరులకు ఇంకొక రకంగా ఎట్లా వస్తారు? మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఏదో ఒక రోజు ఆ ప్రార్థన వాళ్ళను హృదయాన్ని తట్టి మారు మనసు ఆ హృదయంలో కలగజేసి దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది. 2 విధాలుగా దేవుని దగ్గర వస్తారు. అయితే కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒక ఊరు నుండి ఒక ఊరికి చర్చికి వెళ్ళేవాళ్ళు అంట. అయితే మార్గ మధ్యలో ఇప్పుడు మన యాదమ్మలు రాత్రికి వచ్చి ఎట్లా ఇక్కడ పడుకుంటున్నారో అట్లా వీళ్ళు నైటే వెళ్ళి అక్కడ ఆరాధనకు మేము పొద్దున అయితే అందామని చెప్పేసి వెళ్ళేవాళ్ళంట. ఈ నైటు దోసుకునే దొంగలు ఏం చేసేవాళ్ళంట, వీళ్ళు వచ్చినప్పుడల్లా ఎవరు పడితే వాళ్ళ మీద పడి వాళ్ళతో ఉన్న వస్తువులన్నీ గుంజుకునేవాళ్ళంట. అయితే ఒకరోజు వీళ్ళు కంటపడ్డారంట, ఎవరు? దేవుని నమ్ముకున్న సంఘస్థులు. వీళ్ళు వెళ్ళి ఒక స్థలములో, అది బాగా దూరం అంట, అక్కడ ఆ స్థలములో వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసుకొని పడుకునేవాళ్ళంట కొద్దిసేపు అలసట తీరడానికి. వీళ్ళు పడుకున్న వెంటనే వాళ్ళ చుట్టూ ఒక గోడ ఉండేదంట. వీళ్ళకి తెలియదు, ఎవరికి? ఈ విశ్వాసులకు తెలియదు వాళ్ళ చుట్టూ ఒక గోడ ప్రాకారం ఉంది అని. ఈ దొంగలకు తెలుసు అంట. అయితే వీళ్ళు ఆ గోడ ఎప్పుడు పోతుందా ఏందని కరెక్ట్గా వాళ్ళు 1 గంట 2 గంటలు అక్కడ బస చేసి ఆ తర్వాత వెళ్ళే ముందు ఆ గోడ అంతా తొలగిపోయేదంట. ఈ దొంగలు ఏం చేసినారు? అరే ఇదేందిరా, వీళ్ళకు చుట్టూ గోడ కట్టుకోవడం ఏంది, వాళ్ళు ఏమో పండుకుంటున్నారు, ఈ చుట్టూ గోడ ఉంటుంది, ఇదేంది ఇంత ఆశ్చర్యం ఉంది, మనం వాళ్ళని ఇప్పుడు ఏం తట్టొద్దు, ఈ గోడ ఎప్పటి వరకు ఉంటుందో చూద్దామని చెప్పేసి కాసుకోనుండి ఒక 3 గంటలు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు లేచినప్పుడు ఆ గోడ అంతా పోయిందాక వీళ్ళు అడ్డమైనరంట. అయ్యో మనం అయిపోయినాం కదా, వీళ్ళు మనల్ని దోచుకుంటారు, కొడతారు అని చెప్పేసి భయపడ్డారంట విశ్వాసులు. కానీ ఆ దొంగలు ఏమన్నారంట తెలుసా? అయ్యా, మిమ్మల్ని మేము దోసుకొనికి వచ్చింది వాస్తవమే, కానీ మీరు పండుకున్న తర్వాత మీ చుట్టూ ఒక గోడ ఉంటుంది, ఆ గోడ సంగతి ఏందో మాకు చెప్పంటే వాళ్ళకి తెలిస్తే కదా వీళ్ళకి చెప్పడానికి. అది దేవుని మహిమ అంతే, దేవుని కృప అంతే. అయితే ఏమయ్యా గోడ సంగతి మాకు తెలియదు అంటే, లేదు మీ చుట్టూ ఒక గోడ ఉంది, మిమ్మల్ని మేము తాకాలన్నా చుట్టూ గోడ ఉంది, మేము రాలేం, ఆ గోడ మహిమ ఏందో మాకు చెప్పంటే వీళ్ళకే తెలియదు, వాళ్ళకేం చెప్తారు అని. అంటే దీని అర్థం ఏందనంటే, మనం కూడా మన ప్రార్థన కూడా మన చుట్టూ మన కుటుంబం చుట్టూ అట్లా ప్రాకారం వలె ఉంటుంది. హల్లెలూయా. ఈ లెంట్ దినాల ఉపవాసాల్లో ఉన్నది ఏంటంటే, మన ప్రార్థన కూడా దేవుడు ఒక ప్రాకారం వలె మన చుట్టూ, మన గృహాల చుట్టూ, మన సంఘం చుట్టూ దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, జీవాధిపతి, నామానికి మహిమ కలుగునుగాకయ్యా. ఇంతవరకు నాతో మాతో సంఘముతో మాట్లాడారు ప్రభా. ఎన్నికలేని నన్ను నిలబెట్టుకొని మాట్లాడినావు, అందుని బట్టి నీకు మహిమ కలుగునుగాక. విన్న వాక్యం ప్రతి హృదయంలో ముద్రీకరించి ప్రతిఫలం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, పరలోకమందున్నటువంటి మన తండ్రి అయిన ప్రేమ, స్తోత్రం, పరిశుద్ధాత్మానికి మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, కుడి వచ్చిన మనకు మన కుటుంబాలకు ఆయన రాకడ పరంతరము సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిల్వ రక్తమే జయం. యేసు రక్తము సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.